ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అనుకున్నారండి మీరైతే? మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి వస్తాడండి. ఎందుకనండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు? జగన్మోహన్ రెడ్డి పేదలకు కానీ అంటే డైరెక్ట్ ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యారంగంలోనూ వైద్య రంగంలో ఒక కొత్త వరుడిని సృష్టించాడు ఆయన. అంటే ఎక్కడా లేని చదువును ప్రతి అవసరానికి తగ్గట్ట పిల్లలకి బుక్స్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఒక పక్క తెలుగు మీడియము ఒక పక్క ఇంగ్లీషు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ చాలా మంచిగా చేశాడు. నేను ఇప్పుడు ఒక 6 years 7 years కిందట ఉన్న స్కూల్స్ వేరు, ఇప్పుడున్న స్కూల్స్ వేరు. మా మండలంలో నార్పల మండలంలో ఒక వైద్య హాస్పిటల్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక 2 MDలు డాక్టర్లు ఫ్రీ ఉచిత వైద్యము ఏ సదుపాయం కావాలనే ఇమ్మీడియట్గా ఫ్రీగా వైద్యం చేయించగలుగుతున్నాడు. ఈ 2 దానిలలో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి, మెచ్చుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆయనకు పాజిబిలిటీ చేతనైనంత వరకు ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడ అవినీతికి లంచాలు లేకుండా డైరెక్ట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సపోజ్ వేరే ప్రభుత్వంతో కంపేర్ చేస్తే మనము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడము, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళడము, నాకు ఆ పని చేయి, నాకు ఈ పని చేయాలా, ఒక 10 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కోసం. నేను అంతో ఇంత తిరిగి ఆచరికిచ్చి వాళ్ళకి అంతో ఇంత డబ్బులు ఇవ్వాలి. ఈరోజు అలా కాదు, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, డైరెక్ట్ వేసేస్తున్నాడు. నీకు ఏమి చిన్న పని కావాలనుకున్నా ఇంటి దగ్గరికే వాలంటీర్ వ్యవస్థ డైరెక్ట్ వచ్చి నీకు ఏం కావాలి, నీకు ఏమి లేదు, ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకోవచ్చు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. కొంతమంది అభివృద్ధి లేదు అది ఇది అని అంటున్నారు, కానీ ఇతనుకున్న డబ్బులు కంపేరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇన్ని లక్షలు 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. కానీ అప్పులో ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి ఏమి లేనప్పుడే ఆ మడుగు చేయగలుగుతున్నాడు. సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి SC ST BC మైనారిటీలో అతనికి 55% ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంది. అతన్ని ఎవరు ఏమి చేయలేరు, 100% గెలుస్తాడు. ఓట్ బ్యాంకు పెరిగింది. ఒకవేళ ఏమైనా సీట్లు తగ్గితే ఒక 10-20 అటు ఇటు తగ్గచ్చేమో, కానీ గవర్నమెంట్ అయితే అందరూ కలుపుకొని వస్తే 120 నుంచి 130 సీట్ల దాకా ఈజీగా కొట్టుకొని రాగలడు. జగన్మోహన్ రెడ్డి 120 నుంచి 130 సీట్ల వరకు రాగలడు అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగుందంటే పరిస్థితి, ఎమ్మెల్యేలను చూసి ఓటేయరు, డైరెక్ట్ జగన్ను చూసి ఓటేయరు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎవరో తెలియదు, ఆ క్యాండిడేట్లు అనామకులు. సపోజు అనంతపూర్ ఎంపీ తరాల రంగ ఎవరో తెలియదు ఆయన. అలాంటి వాళ్ళు ఇంతకుముందు 80% ఎమ్మెల్యేలు ఎవరు ఏంటనేదే తెలియదు. మళ్ళీ వాళ్ళు గెలిచారు. ఎవరిని చూసి చేశారు? జగన్మోహన్ రెడ్డిని చూసి చేశారు వాళ్ళు. సో ఇది ఇప్పుడు కూడా అంతే, నిన్ను ఎవరన్నా పెట్టనీలే, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ పథకం ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. పేదలు అదే చూడాలి, ఎమ్మెల్యే వీళ్ళు చేస్తున్నారా లేదా అది కాదు, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తున్నారు అంతే, దాన్ని చూసి ఓటేస్తారు. 100% జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు.